నాగనాథ్ని నారా జపాన్ హబ్ నుంచి మాట్లాడుతున్నాను. పోయిన 30 ఏళ్ల నుంచి ఏదో విధంగా మేము జపాన్లో అంతకు ముందు ఉండి 1995లో వచ్చి అప్పటి నుంచి 30 ఏళ్లుగా రకరకాలుగా జపాన్తో జాపనీస్ కల్చర్ కానీ వాళ్ళని ఇన్వైట్ చేయటం కానీ వివిధ రకాలుగా వాళ్ళ కల్చర్ ఇక్కడ అవేర్నెస్ క్రియేట్ చేశాము. మాతో పాటు ఇందాక రామోదర్ గారు చెప్పినట్టు బోన్సాయి వాళ్ళు, ఇకేబానా వాళ్ళు, ఓరిగామి వాళ్ళు, తర్వాత జాపనీస్ కాన్సులేట్ చెన్నై నుంచి జాపనీస్ కౌన్సిల్ జనరల్ ఎప్పుడు మా ప్రోగ్రామ్కి వస్తూ ఉండేవాళ్ళు. అలాగే జపాన్ ఫౌండేషన్ న్యూఢిల్లీ కూడా మాకు వచ్చి వాళ్ళ ప్రెజెన్స్ మాకు చాలా ఉపయోగపడింది. 25, 26 తారీఖు మేము చేసే ఫంక్షన్ ఇప్పుడు ఈ 30 ఏళ్లలో చేసిన దానికిను ఈసారి కొన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇందులో యాడ్ చేశాము. అందులో ఒకటి యానిమేషన్ క్లబ్ తో పాటు చేస్తున్నాము. దాంతో పాటు కాస్ప్లే. తర్వాత ప్రతిసారి మేము స్టాల్స్ పెట్టట్లేదు, ఈసారి స్టాల్స్ పెడుతున్నాము. జపాన్ ఫౌండేషన్ కూడా వాళ్ళ నెక్స్ట్ మంత్ అనుకుంటా వాళ్ళది ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ఒకటి ఉంది, దాని సంగతి మాట్లాడటం. వేరియస్ స్కాలర్షిప్స్ కూడా వాళ్ళ దగ్గర చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకి తెలియదు. హైదరాబాద్ లో మనం ఉండి, ఢిల్లీలో వాళ్ళకి చాలా తెలుస్తాయి కానీ మనం హైదరాబాద్ లో ఉండేటప్పటికి మనకి తెలియని విశేషాలు చాలా ఉన్నాయి. సో అట్లాంటివన్నీ ఈ అవకాశం ద్వారా మనము హైదరాబాద్ లో తెలుసుకుందాము. మన స్టూడెంట్స్ కి అక్కడున్న అవకాశాలు తెలిస్తే మంచిదన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. This event is a very interesting and unique one, showing different aspects of Japanese culture and some aspects of our Indian culture. This event is conducted and organized by Nara Japan Hub. Hyderabad, it is supported and very much supported and participated by the Hyderabad Japanese Association and also the Hyderabad Anime Club. Some members of Hyderabad Anime Club are also expected, and lots of associations who practice Japanese art and culture like Ikebana, Bonsai, martial arts, origami. Such people are also participating in the event. The 2-day event what we are expecting to organize on October 25th and 26th will be a fun and event is conducted on the principle of see, learn and enjoy. See the things, learn from the events and enjoy the events. So thank you very much. అందరికీ నమస్కారం. సో నా పేరు హిడే. నేను నారా జపాన్ హబ్లో తెలుగు, జపనీస్ భాష ఇంకా జపనీస్ సంస్కృతి నడిపిస్తాను. నేను పోయిన సంవత్సరం నుంచి నారా జపాన్ హబ్లో పనిచేస్తున్నాను. I would like to talking about some Japanese language and Japanese culture. So for this event, so we are going to have the Japanese speech contest. It will be the first Japanese speech contest in Hyderabad. In Hyderabad, there are many Japanese language learners, so it's very good opportunity for them to have a speech at this event. నేను కూడా తప్పకుండా వస్తాను. సో మీరు కూడా తప్పకుండా రండి. సో అందరూ కలిసి గ్రాండ్ సక్సెస్ చేద్దాం. థ్యాంక్ యూ.